హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే అయితే నేను ఈ ఇళ్ళ వెంట బెండకాయలు వస్తే తీసుకున్నాను. అవి కూడా చాలా లేతగా ఉన్నాయన్నమాట కాయలు అయితే. ఇంకా సర్లే అని చెప్పేసి చాలా రోజులు అవుతుంది బెండకాయ కర్రీ చేసుకుని అని చెప్పేసి తీసుకున్నాను. బెండకాయలు ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఉంటేనే చాలా బాగుంటాయి. ఈ వర్షాకాలంలో అయితే చాలా జిగురుగా కూడా ఉంటాయి. ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది కాబట్టి వర్షాకాలంలో అలా జిగురుగానే ఉంటాయి. అదే సమ్మర్లో అయితే అంతేం అనిపించవు. బెండకాయ కూర మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలకైతే ఇంకా బాగా మంచిది. ఎప్పుడు రెగ్యులర్గా పెడుతూనే ఉండాలి బెండకాయ కర్రీ మాత్రం పిల్లలకి ఆరోగ్యానికి. ప్లస్ లెక్కలు బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి అనేవాళ్ళు మా చిన్నప్పుడు అయితే. ఇంకా నేనైతే కర్రీ చేసుకుందామని చెప్పేసి నాన్ స్టిక్ పాన్ పెట్టేసి అందులో 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకున్నాను. లాస్ట్లో మా చెట్టును ఉంది కదా కరివేపాకు, అది కూడా వేసుకున్నాను. ఎప్పుడైనా సరే కూరల్లోకి కరివేపాకు రెగ్యులర్గా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. అండ్ జుట్టుకు కూడా చాలా మంచిది అన్నమాట. నేనైతే రెగ్యులర్గా కరివేపాకు అన్ని కూరల్లో అయితే వాడుతూనే ఉంటాను. ఇంకా బెండకాయ కూరలు అయితే చెప్పనే అవసరం లేదు, వేయకుండా ఏమి ఉండను, వేసాను. ఇంకా మనం ఇలా ముక్కలు మొత్తం ఒక్కసారిగా వేసినప్పుడు గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. అలా అయితేనే మొత్తం మనకి ముక్కలు విడిపోకుండా ఉంటాయి. మొత్తం ముక్కలు వేసిన తర్వాత కొంచెం చిటికెడంత పసుపు వేసుకుని నేను హై ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ అలా ఒక 5 మినిట్స్ అలానే అట్టి పెట్టేశాను అనమాట. అలా అయితే మనకి ఏమవుతుందంటే మొత్తం జిగురుగా రాకుండా ఉంటాయి అన్నమాట. బాగా నేనైతే అలానే ఒక 5 నిమిషాలు పెట్టేశానని చెప్పా కదా, ఇలా మగ్గిపోయినాయి అనమాట. మగ్గిన తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ అలానే అట్టి పెట్టేసేయాలన్నమాట. వర్షాకాలం కదా, వర్షాకాలంలో అయితే ఇలా జిగురుగా కొంచెం అలానే అనిపిస్తాయి. అయినా సరే కానీ కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఎందుకంటే ఫ్రెష్ కదా, ఏ రసాయనాలు వాడని బెండకాయలు అనమాట ఇవి. అందుకని చెప్పేసి నేను అవే తీసుకున్నాను. ఇంకా లాస్ట్కి అయితే ఇలా అయితే మగ్గిపోయిందనమాట కర్రీ అయితే మొత్తం. ఇంకా 2 స్పూన్స్ కారం కూడా వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్క 2 నిమిషాలు అలా మగ్గబెట్టేసేసి లాస్ట్లో ఇంకా ఆఫ్ చేసుకుంటామేనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా త్వరగా కూడా అయిపోతుంది ఈ కర్రీ అయితే బాక్స్లోకి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.